నోరూరించే గోంగూర పచ్చడి ఈరోజు మీకోసం. ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను మన ఛానల్లోనే హెల్తీ అండ్ టేస్ట్ అండ్ సింపుల్గా అయిపోవాలని. సో ఈరోజు నేను చేసే ఈ గోంగూర పచ్చడి మన హెల్త్కి ఎంత మంచిదో నేను మీకు పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను అండ్ చెప్తాను కూడా రండి. ఇందులో నేను ముఖ్యమైన ఒకటి కలుపుతున్నాను. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆగండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, బాగా నచ్చితే లైక్ కొట్టండి. ఇది ఈరోజు నేను చెప్పబోయే ఈ గోంగూర పచ్చడి గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తప్పకుండా చేసుకుంటారనమాట. సో మనకి ఆల్రెడీ లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, గర్భసంచి గురించి కానీ లేదంటే ఏదైనా డేట్ల సమస్య కానీ, ఆ సమస్యలన్నీ క్లియర్ అయిపోవాలనుకుంటే ఈరోజు ఈ వీడియో మీరు కంపల్సరీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, రండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడుగు పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకోండి. మధ్యకి కొంచెం లైట్గా ఇట్లా సన్నటి ఘాటులా పెట్టుకోండి. అప్పుడే మన మొహం మీద అది కొంచెం తుల్లకంటూ ఉంటుంది. ఇట్లా వేపేటప్పుడు మన మొహం మీద పడకంటూ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చిన్న గిన్నె ఫుల్గా నువ్వులు తీసుకున్నాను. ఈ పచ్చడికి చాలా స్పెషల్ నువ్వులేనండి. నువ్వులు చాలా మంచిది. నువ్వులు మనం ఎలా తీసుకున్నా మన బాడీకి చాలా మంచిది. సో నేనైతే ప్రతి పచ్చళ్ళలోనూ కూడా నువ్వులు వాడతాను ఎక్కువ. ఈ గోంగూర పచ్చడికి నువ్వులు వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇలా మనం పచ్చిమిర్చితో నువ్వులు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా మనకు చక్కగా వేగిపోవాలి ఆయిల్లోని. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి, హెల్త్కి మనకి. ట్రై చేయండి, బాగుంటే మీరు కామెంట్ చేస్తారు మీరే. బాగుంటే కాదు, బాగుంటుంది చాలా. అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసుకుందాం. గోంగూర మనకి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా ఏంట్రా ఫుల్ అయిపోయింది అబ్బా అనుకుంటాం. సో అది మగ్గేసరికి ఇంత అయిపోతుంది. ఇలా మొత్తం ఫుల్ చేసేసుకోవాలి. వీటి మీద మనం ఒక టమాటా తీసుకోండి, పెద్ద సైజు ఒక టమాటా తీసుకొని కొంచెం చింతపండు దాని మీద పెట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుందాం. సో ఇదంతా బాగా మగ్గిపోయేలాగా వేపుకోవాలి. ఉడకబెట్టుకుందాం. రెండు ఒకటి ఇలా మనకి ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కలుపుకోవటానికి. కొంచెం మనం కింద ఇలా తిప్పుకుంటూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది. గోంగూర మనకి చాలా మంచిదండి. లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి గోంగూర చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఒకప్పుడు నేను గోంగూర కషాయం కూడా తాగేదాన్ని అండి ఎక్కువ. సో దానివల్ల నాకు చాలా హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వరకు క్లియర్ అయింది. సో అందుకని నేను గోంగూరతో పాటు నువ్వులు కూడా కలిపి తీసుకుంటాను. ఇది ఇంకా మంచిది మనకి, హెల్త్ అండ్ టేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది పచ్చడి. నేను అనుకునేదాన్ని అంత బాగుంటుందా అని, కానీ నాకు తిన్నాక తెలిసింది అసలు ఎక్సలెంట్ అని. ఇలా మొత్తం మగ్గిపోవాలి, వాటర్ కూడా అంతా మగ్గిపోతుంది. టమాటాని ఇట్లా మనం గరిటతోని ఇట్లా అనుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సో ఇది మగ్గిన తర్వాత చక్కగా ఒక చిన్న నాప్కిన్ కింద వేసి దాని మీద రోల్ పెట్టుకొని ఆ రోట్లోనే పచ్చిమిర్చి నువ్వులు మనం వేసి పెట్టుకున్నాం కదా, ముందు అదైతే వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి చాలా ఎక్కువ తీసుకుంటాను. వెల్లుల్లి చాలా మంచిది మనకి. సో వెల్లుల్లి ఎక్కువ తీసుకొని చిన్న రోల్ తీసుకొని బండ ఇలా దంచుకోవాలి. కింద నేను నాప్కిన్ ఎందుకు వేసానంటే మనం థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాం కదా, మనం పచ్చడి చేసేటప్పుడు ఆ సౌండ్కి కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదంటే కింద ఏదైనా క్లాత్ వేసుకోవాలి. సో ఇలా మెత్తగా మొత్తం రుబ్బేసుకోవాలి. బండ మనకి పెద్దదిగా సైజు కూడా ఉంటుందండి, కొనుక్కోవచ్చు. సో నాకైతే సరిపోయింది. రోటి పచ్చడి అంటేనే మీకు బాగా తెలుసు, చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి. సో నేను ప్రతి పచ్చడి రోట్లోనే చేస్తాను ఓపిక్గా. అండ్ ఇలా మొత్తం మనకి పేస్ట్ అయిపోవాలండి, మొత్తం మిక్స్ అయిపోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, నువ్వులు మెత్తగా నలిగిపోవాలి. కొంతమంది మిక్సీలో వేసుకుంటారు, వేసుకోవచ్చు, బట్ ఇంత టేస్ట్ అనేది రాదు. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. దాన్ని 4గా కట్ చేసుకొని
ఇప్పుడు వేసుకోవాలి. ఉల్లిపాయ వేస్తే కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది పచ్చడి. కొంతమంది లాస్ట్‌లో ముక్కలు కట్ చేసేస్తారు. కానీ ఇలాంటి టైంలో వేసుకుంటే బాగుంటుంది. సో నేను పక్కనే వేపి పెట్టుకున్నాను కదండీ గోంగూరని, టమాటో అది యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో జాగ్రత్తగా కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి అలా ఉంది. మీరు కొంచెం తక్కువ తీసుకుంటే అంటే రోల్ సరిపోతుంది. ఇప్పుడు మెత్తగా రుబ్బేసుకుందాం. చక్కగా ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. కొంచెం పచ్చడంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు. నేను ఇక్కడ తాలింపు వేయట్లేదండి. ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేపినప్పుడు, నేను గోంగూర వేపినప్పుడు ఆయిల్ ఎక్కువనే తీసుకున్నాను. అంటే దేనికి తీసుకున్నానంటే 2 ఆయిల్ కూడా నేను నువ్వుల నూనె ఎక్కువ వాడతాను. సో మంచి హెల్తీ ఆయిల్ తీసుకున్నాను. దీనికి మనం తాలింపు వేసుకోకపోయినా పచ్చడి చాలా బాగుంటుంది. సో నేను ఇలా అయితే పెట్టేసుకున్నాను, వేపుకోలేదు. ఆగండి ఒకసారి. ఇందులో కొంచెం అన్నం వేసేసుకుందాం. ఎందుకంటే రోట్లో అన్నం కలుపుకొని తింటే ఆ టేస్టే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఏంటి లెఫ్ట్ హ్యాండా అని మీరు అనుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ కాదండి. యాక్చువల్లీ ఫ్రంట్ కెమెరా కాబట్టి నేను రైట్ చేతితోని కలుపుతున్నా కూడా మీకు అది లెఫ్ట్ లాగా కనబడుతుంది అంతే. సో ఇదైతే క్లారిటీ. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకూడదు కదా. సో అందుకు నేనైతే ఇలా మొత్తం అన్నం అంతా కలిపేసాను. ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకెందుకు లేట్లు లాగిచ్చేద్దాం అనిపించింది నాకైతే. అసలు నోరు ఊరిపోతుంది. లేచేదాకా కూడా ఆగలిపోయాను. అక్కడే తినేస్తున్నాను. చూడండి అంత ఆకలి అనమాట నాకు. అయినా పచ్చడి బాగుంటుందండి. రోటి పచ్చడి నూరిన తర్వాత దాంట్లో అన్నం కలుపుకొని తినకపోతే అబ్బా! ఇంక అసలు వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ అయితే చేసింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.